నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. ట్రాఫిక్ నియంత్రించేందుకు పోలీస్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారుల మీదుగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. మిర్యాలగూడలో ఉన్న వ్యాపార సంస్థలన్నీ ప్రధాన రహదారిపైనే ఉండడం కారణంగా నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుందని బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ ను నియంత్రించేందుకు వివిధ శాఖలకు చెందిన అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ట్రాఫిక్ సమస్య నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా సహకరించాలని పిలుపునిచ్చారు బత్తుల లక్ష్మారెడ్డి. చేసిన తప్పిదానాలన్నీ నెమరేసుకుంటూ వాటిని ఛేదించుకుంటూ ఈరోజు ఒక సంవత్సరం అయిన తర్వాత మాకు ఎవరు ఏంది, ఏ డిపార్ట్మెంట్లో ఏముంటుంది, ఏ అధికారులు ఎలా ఉంటారు, ఏ ప్రజాప్రతినిధులు ఎలా ఉంటారు అని కనువిప్పు తెలుసుకోవడానికే సంవత్సరం పట్టింది మాకు. ఈ 4 సంవత్సరాల మటుకు ఎవరిని నిద్రపోనీయం, ఎక్కడ కానీ ఇలాంటి సంఘటనలు జరిగిన హాస్టల్స్ కావచ్చు, కాలేజీలు కావచ్చు, ప్రభుత్వ స్కూల్స్ కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, రైస్ మిల్లర్స్ కావచ్చు, ఏది ఏమైనా రైతులకి, బడుగు బలహీన వర్గాలకి, పేదవారికి, మధ్యతరగతి కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా మేమందరం కలిసి పోరాడతామని ఇది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వం అనగా మీ అందరికీ తెలియపరుస్తూ, దయచేసి మిర్యాలగూడెంలో అందరం కలిసిమెలిసి పనిచేసి పార్టీని, ప్రజాప్రభుత్వాన్ని ఒక దిక్సూచిగా చూపిస్తూ తెలంగాణ రాష్ట్రానికి మన మిర్యాలగూడ వైపు చూసే విధంగా మనందరం కలిసి పని చేయాలని గతంలో చేసిన కరెంట్ ఛార్జీల పెంపు నిరసిస్తూ